మనం గెలిచినప్పుడు గొప్పలు చెప్పుకొని ఓడిపోయినప్పుడు వదిలేసుకునే ఫ్యాన్ని కాదన్నా నేను. ప్లేయర్ మీద ఇష్టంతో టీంకి సపోర్ట్ చేసే ఫ్యాన్స్ ఉంటారు. అదే మనకు నచ్చిన ప్లేయర్ని వదిలేసుకొని మరి మన హోమ్ టీం అనుకొని సపోర్ట్ చేసే హార్ట్ఫుల్ ఫ్యాన్స్ అన్న మేము. ముందు మీరు, మీ తర్వాత ఏ టీం అయినా ప్లేయర్ అయినా. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ మ్యాచే మీరు ఆ స్కోర్ ఇచ్చేవారికి అందరికన్నా మేము మీద పడి బాగా డిస్ట్ అయిపోయిందన్న. అందుకే మీ తరపున నేను డిస్ట్ తీసుకొని వచ్చిన. జరిగిందేదో జరిగిపోయింది. ఈరోజు మ్యాచ్లో మనం కేకేఆర్కి ఇవ్వాల్సిన బాకీ చాలా ఉంది. లాస్ట్ సీజన్లో కేకేఆర్తో మనం 18 balls 60 runs చేసిన గేమ్ లాగా ఉండాలి. ఆ రోజు మ్యాచ్ ఓడిపోయినా కూడా వాళ్ళకి భయం అనేది చూపించినాం. ఈసారి విన్నింగ్ ఎట్లా ఉండాలంటే ఈడెన్ గార్డెన్స్లో వాళ్ళు చేసే లొల్లికి మన ఆట చూసి సైలెంట్ అయిపోవాలి. పీస్ఫుల్ విన్ అంటే ఏందో చూపించాలి. కొంతమంది అనుకుంటారు హెడ్ అభిషేక్, ప్లెసెంట్, నితీష్ ఓన్లీ వీళ్ళు ఆడితేనే స్కోర్ పోతుందని, లేదంటే 120కి అవుట్ అయిపోతారని. కానీ వాళ్ళకి తెలియంది ఏంటిదంటే అది ఎస్ఆర్హెచ్లో ఉన్న ప్రతి ఒక్కడి బ్లడ్లో ఉంటుంది. ఎవడు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి రైజ్ అవుతాడో ఎవరికి తెలియదు. లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్లో అనికేత్, బౌలింగ్లో జీసన్. ఆ ఫైర్ టీంలో ప్రతి ఒక్కడిలో ఉంటుంది. మనం బౌలింగ్ సైడ్ ఇంకొంచెం సపోర్ట్ ఉంటే ఇంకా మనల్ని ఎవ్వరు ఆపలేరు. అభిషేక్ కిషన్ అన్న ఒక మ్యాచ్లో మంచి స్కోర్ కొట్టి 5 తెచ్చుకొని అదే 5తో నెక్స్ట్ మ్యాచెస్ ఆడకపోయినా నడుస్తుందిలే అని లైట్ తీసుకోకండి అన్న. మీరు ప్రతి మ్యాచ్లో 50-100 కొట్టాలని మేమేం ఎక్స్పెక్ట్ చేస్తలే అన్న. మీ సైడ్ నుంచి ఓపెనింగ్లో మంచి బూస్ట్ ఇస్తే చాలు. మన క్లెసెన్ అన్న చూడు, అప్పుడప్పుడు బ్యాడ్ లక్స్ వల్ల అవుట్ అయిపోతాడు, కానీ టీంలో ఎన్ని వికెట్స్ పడినాయి, ఎంతమంది ఉన్నారు, ఎవరు బౌలింగ్ చేస్తున్నారు ఇదేమీ చూడడు. స్కోర్ ఎంత ఉండాలో మాత్రమే చూస్తాడు. దానికోసం ఎవరు ఆడినా ఆడకపోయినా స్కోర్ ముందుకు తీసుకెళ్లడానికి తను టీంకి పెట్టే ఎఫర్ట్స్ హ్యాట్స్ ఆఫ్ అంతే. పాపం కమిన్స్ అన్న మేము మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు. కమిన్స్ అన్ననే కాదు, మేము కూడా. ఐపీఎల్లో రెగ్యులర్గా అందరిలాగా ఆడే 150-160 స్కోర్లు కాదు, ప్రతి మ్యాచ్లో 200 ఎందుకు కొట్టలేము అనే ఆలోచనతో వచ్చిన క్యాప్టెన్ అన్న కమిన్స్ అంటే. గెలవాలి అని మైండ్ సెట్తో వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ రికార్డ్స్ క్రియేట్ చేయాలి అనుకునేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళని మన టీంకి క్యాప్టెన్గా ఇస్తే మన సైడ్ నుంచి ఎంత సపోర్ట్ ఇవ్వాలో ఆలోచించండి. ఒకప్పుడు ఏదైనా టీం 200 కొడితే గొప్ప, అమ్మో 200 కొట్టిరు వాళ్ళు అనుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు ఆ 200 కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది అందరికీ. అది ఎవరి వల్ల మీరే కమెంట్స్లో చెప్పండి. మీరు కొట్టలేరు అనుకుంటే అది వేరే మాట, కానీ ఇప్పుడున్న మొత్తం ఐపీఎల్ టీంలలో చూసుకుంటే 300ని కొట్టే టీం, కొట్టగలుగుతారు అనుకున్న టీం, ఎప్పుడు కొడతారా అని ఎదురు చూస్తున్న టీం ఎస్ఆర్హెచ్ మాత్రమే. కమిన్స్ అనే ఎక్స్పెక్ట్ చేసే దాంట్లో వేరే టీం వాళ్ళకి కొంచెం ఓవర్ అనిపిస్తుందేమో, కానీ ఆ డేర్నెస్ వెనకాల అలాంటి బ్యాటింగ్ ఎబిలిటీ పవర్ ఉన్నప్పుడు మినిమం 200 స్కోర్ పక్కా ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రౌడ్గా చెప్పుకుంటాం. 2024 వరకు ఐపీఎల్ వేరు, 2024 తర్వాత ఐపీఎల్ వేరు. కమిన్స్ అన్న నువ్వు ఇదే మైండ్ సెట్తో సపోర్ట్ చేస్తూ ఉండు, మనోళ్ళకి ఇచ్చి పాడేస్తారు మనోళ్ళు.